మనం రత్నం గారి గురించి చెప్పుకుంటున్నాం కదా. భగవాన్ దగ్గర అంటే ఒక ఆరుగురు పనులు చేసుకుంటూ ఉండేవారంట. అంటే వంతులు వారి చేసేవాళ్ళు అనమాట. ఒక సమయంలో ఒకళ్ళు చేసేవారు. అయితే రాత్రి సమయంలో మాత్రం కొంచెం నైట్ కదా పడుకోవడానికి అన్నట్టు చాలామంది రాత్రిపూట సేవ చేయడానికి ఇష్టపడేవాళ్ళు కాదంట. కానీ రత్నంజీ ఏం చేసేవారంటే అదే బాగుంటుందని చెప్పేసి ఆయన రాత్రిపూట అనమాట కనీసం 3-4 గంటలు అక్కడ స్వామి దగ్గర సేవ చేయొచ్చు అనమాట. సో అక్కడ ఉండేవారంట. ఆయన ఎందుకు అలా ఉంటారు అంటే ఏదో ఒక టైం దొరికితే ఎంచక్కా స్వామివారితో మాట్లాడడం, ఈయనకేమైనా ఒకవేళ సమస్యలు ఏమైనా ఉంటాయి కదా, ప్రశ్నలు ఏమైనా ఉంటాయి అడిగి అవి తెలుసుకోవడం కోసము, లేకపోతే కనీసం ఆ స్వామివారిని అలా చూస్తూ మహదానంద పడిపోతూ ఉండేవారంట. అయితే ఒకరోజు భగవాన్ కాళ్ళు ఈయన మర్దన చేస్తుంటే భగవాన్ ఏమో ఏదో కథలు చెప్తూ ఉన్నారు. ఆ కథ కూడా ఏంటి, చాలా భక్తితో కూడిన కథ అనమాట. భక్తిలో ఈయన మునిగిపోయి అసలు రమణ మహర్షి గారి కాల్ని ఎంత గట్టిగా ఆయన మర్దన చేసేసాడంటే అది వాసిపోయిందట. అప్పుడు మొత్తం ఆ స్టోరీ చెప్తూ ఆపి స్వామివారి ఇలా చూపించి నా కాలు అనేసరికి అప్పుడు ఈయన చూసి అయ్యో ఇంత వాసిపోయింది అని చెప్పేసి పాపం ఒకటే ఏడుపు అనమాట. అయితే భగవాన్ అన్నారంటే పర్వాలేదులే, ఆ కథ అలాంటిది, అంత భక్తితో ఉన్న కథతో విన్నప్పుడు ఎవరైనా అలా మర్చిపోతారులే, పర్వాలేదు అని చెప్పేసి పాపం ఆయన క్షమించేశారు అనమాట. ఒకసారి రమణ మహర్షి గారికి ఎడం చేతి మీద ఏదో గడ్డ వచ్చిందంట. దాన్నేమో డాక్టర్లు విషగ్రంథి అంటారట. అయితే దాన్ని ఏదో చేయబోతేనేమో దానికి ఇంకా రక్తము స్రవించడం మొదలుపెట్టింది. రక్తస్రావాన్ని చూస్తేనేమో మన రత్నం గారికి ఏమో తల తిరిగిపోతూ ఉండేదట. ఎప్పుడైనా ఈయన భగవాన్ దగ్గరికి వెళ్ళిపోతూ ఉంటుంటే ఆయన అనేవారంట, ఇక్కడికి రాకు, ఈ వ్యాధి ఏం తగ్గదు, మహర్షి చనిపోతున్నారు అని అనుకో, రత్నంజీ నీ దగ్గరికి రావద్దు అని అంటుంటే అప్పుడు రత్నంజీ అనేవారు, భగవాన్ ఏదో ఒక చికిత్సది చేయించుకోవాలి కదండి, చికిత్స చేయించుకుంటేనే కదా వ్యాధి నయమవుతుంది అని చెప్పేవారు. చెప్తే భగవాన్ ఏమన్నారు అంటే, నువ్వు ముందొకటి గుర్తుపెట్టుకో, ఇదంతా నాటకము, ఇందులో మనం వేరే వేరే పాత్రలు పోషిస్తూ ఉన్నాము. భగవాన్ ఏమో ఏదో ఒక రోగి పాత్రలో ఉంటే నువ్వేమో ఏదో పరిచారక పాత్రలో ఉన్నావు. అంతవరకే మన ధ్యాస పెట్టాలి తప్పితే ఏదో చాలా మానసికమైన సంబంధం పెట్టుకోకూడదు, అంత సాక్షిభూతంతో ఉండాలి. అంతేగాని మరీ ఎక్కువగా నువ్వు ఇది అందులో ఇన్వాల్వ్ అవ్వద్దు అన్నట్టు భగవాన్ ఎప్పుడు చెప్తూ ఉండేవారు అనమాట. అయితే ఇలా అనడానికి మనం ఇంకోటి కూడా గుర్తు చేసుకోవచ్చు. ఏంటంటే మన భగవాన్ అవని మామూలుగా భగవాన్ మార్గంలో అయినా చెప్పేది ఏంటి, మనము ఆత్మస్వరూపులమైన కదా, శరీరంకి దేహానికి అంత ప్రిఫరెన్స్ ఇవ్వకూడదు, ఆత్మే మనం అనేది చెప్పడం. రెండోది ఏంటి, ఒక సద్గురువు అనేవారు కేవలం శరీరానికి మాత్రమే పరిమితం అయితే కారు కదా. సో వీళ్ళు ఇలాగా ఒకవేళ భగవాన్ ఆయన ఉన్నంత కాలమే రమణులు ఉన్నారు అనుకుంటే అది కూడా సరి అయిన పద్ధతి కాదు. అందుకని కూడా రమణులు ఇలా చెప్పుండొచ్చు అనమాట. అయితే ఇలాంటి బోధనలు విన్నాక అప్పుడు రత్నం గారికి అనిపించిందంట, ఏంటి రమణులు అంటే ఏదో ఒక వ్యక్తి అని కాకుండా ఆయన శాశ్వతమైన ఆత్మ అని ఆయనకి నెమ్మదిగా అనుభవంలోకి వస్తూ ఉందన్నమాట. అందుకని ఎప్పుడైతే భగవాన్ నిజంగా దేహాన్ని విడిచారో అప్పుడు కూడా రత్నం గారికి ఎటువంటి బాధ కలగలేదంటే అప్పుడు ఆయనకు బాగా అర్థమైంది ఏంటంటే భగవాన్ కేవలం ఒక శరీరానికి మాత్రమే పరిమితం కాదు, ఆయన ఈ విశ్వం అంతా వ్యాప్తి చెంది ఉన్నారు అని అర్థమైంది అనుకుంటున్నారనమాట. అలాగా అనుభవపూర్వకంగా ఆయన తెలుసుకున్నప్పుడు ఆయన ఏమంటున్నారు, మహాత్ముల వాక్కులు అనుగ్రహ తరంగాలు అంటున్నారు. ఎందుకంటే రమణులు ఇంతకుముందు అలాంటి బోధలు చేసి ఉన్నారు కాబట్టి ఈయనకి చాలా బాగా అర్థమైంది ఏంటంటే భగవానులు దేహ పరిమితులు కాకుండా అంతటా నిండి నిబిడీకృతమైన శాశ్వత ఆత్మ అని చెప్పేసి అర్థమైంది అని చెప్పేసి ఆయన అనుభవపూర్వకంగా తెలుసుకున్నారనమాట. అలాగా భగవాన్ని ఆయన గుర్తు చేసుకున్నప్పుడల్లా ఆయన నేత్రాల్లో ఆనంద బాష్పాలు రాలేవని చెప్తున్నారనమాట. ఆయనతో పాటు ఉన్నారు, భగవాన్లు శరీరాన్ని విడిచాక కూడా ఆశ్రమంలోనే రత్నంజీ ఇంకా ఉన్నారనమాట.